హాయ్ గ్యాస్, మనం ఈరోజు గోరుచిక్కుడు మసాలా కర్రీ చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన గోరుచిక్కుడు, పల్లీలు నువ్వులు వేయించి గ్రైండ్ చేసుకున్న పేస్ట్. తయారు చేసే విధానం: ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడెక్కిన నూనెలో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి వేయించుకోవాలి. వేయించుకున్నాక అది కొంచెం వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, వేగిన తర్వాత పసుపు, వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడు వేసుకుందాం. గోరుచిక్కుడు కొంచెం నూనెలో మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వుల పేస్టు, అలాగే రుచికి సరిపడా కారం, తర్వాత ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మన కర్రీ పూర్తయింది. దించే ముందు కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని కలిపేసి స్టవ్ ఆఫ్ చేస్తే మన గోరుచిక్కుడు మసాలా కర్రీ రెడీ. గోరుచిక్కుడు మసాలా కర్రీకి టమాటా రసం కాంబినేషన్ చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు, చింతపండు ఉడికించి తీసుకున్న రసము, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర పేస్టు, వెల్లుల్లి పేస్టు, కరివేపాకు. ఇప్పుడు ఈ టమాటా రసంలో కొంచెం కారం, కొంచెం ఉప్పు, జీలకర్ర, ఎల్లిపాయ కలిపి పేస్ట్ చేసుకున్నాం. ఈ పేస్ట్ ఇందులో కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు పోపెట్టుకుందాం. దీన్ని గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నూనె వేడెక్కాక కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఉల్లిగడ్డలు ఇవి బాగా వేగనివ్వద్దు, లైట్గా వేగనివ్వాలి. లైట్గా వేగనిచ్చిన తర్వాత వెల్లిపాయ పేస్టు, తర్వాత కరివేపాకు,
వేసిన తర్వాత అవి గోలిన తర్వాత కొంచెం పసుపు వేసి కొంచెం మగ్గాక టమాటా రసం ఇందులో పోసుకోవాలి. టమాటా రసం పోసుకున్న తర్వాత దీన్ని కొంచెం మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడే టమాటా రసం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారా, మన టమాటా రసం చాలా బాగుంది కదా. ఇది గోరుచిక్కుడు మసాలా కర్రీకి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.